దేవుని వాక్యంలో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ తర్వాత ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని మనం చూస్తున్నాం. ఆ యొక్క చివరి భాగాన్ని మనం మరలా చదువుకున్నట్లయితే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని మనం చూస్తున్నాం. ఇందులో మొట్టమొదటి భాగంలో మనకు ఏం కనిపిస్తుందంటే, యేసు ప్రభు వారు మరణమును నిరర్ధకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పునరుద్ధానము దినమున మన యేసు ప్రభు వారు మరణమును ఓడించి మరణం పైన విజయం సాధించి యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి శరీర రీతిగా లోకంలో నివసించినప్పుడు కూడా కొన్ని అద్భుతమైన కార్యములు చేశాడు. కొంతమంది చనిపోయిన వారిని కూడా యేసు ప్రభు వారు లేపారు. అయితే యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేవడం అనేది ఆ విధమైంది కాదు. వారిని యేసు ప్రభు వారు లేపారు, కొద్ది కాలం వారు బ్రతికిన తర్వాత వారు మరలా చనిపోయారు. కానీ యేసు ప్రభు వారు ఏ విధంగా లేచారంటే, ఆయన పునరుద్ధానుడై మరణమును ఓడించిన వాడై మరణం పైన విజయమును సాధించి మృత్యుంజయుడిగా ఆ యొక్క సమాధిలో నుండి యేసు ప్రభు వారు తిరిగి లేచారు. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాం, క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేశాడు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు మృత్యుంజయుడయ్యాడు. చాలామంది లేదా కొంతమంది మృత్యుంజయుడు అంటే మరణం పైన గెలవడం కాదు, ఏదో మరణానికి దగ్గర వరకు వెళ్ళి మరణం నుండి తప్పించుకోవడం. ఉదాహరణకి వారు ఒక న్యూస్ పేపర్ చూపించి, ఇది ఒక వ్యక్తి ట్రైన్ యాక్సిడెంట్కి గురయ్యాడు, ట్రైన్ కింద పడ్డాడు, కానీ అతను అదృష్టవశాత్తు అతను బ్రతికాడు. అప్పుడు అతని గురించి న్యూస్ పేపర్లో మృత్యుంజయుడు అని రాశారు. మృత్యుంజయుడు అంటే మరణం నుండి తప్పించుకున్నవాడు కాదు, మరణమును ఫేస్ చేసి మరణమును గెలిచి తిరిగి లేచిన వాడిని మృత్యుంజయుడు అంటారు. జయించాడు అంటే తప్పించుకొని వచ్చిన ఒక వ్యక్తిని పట్టుకొని శబాష్ నువ్వు జయించావు అని ఎవరు అనరు. జయించాడు అంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి, ఆ పరిస్థితిని జయించాలి, అప్పుడే మృత్యుంజయుడు అని అంటారు. కాబట్టి యేసు ప్రభువారు మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని నిరర్ధకం చేశాడు, అనగా యేసు ప్రభువారు మరణమును ఓడించి తిరిగి లేచారు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు మరణాన్ని ఓడించి ఆ జీవమును, నిత్య జీవమును, అక్షయతను, మరలా క్షయము కానీ మరలా నాశనము కానీ జీవమును సువార్త వలన మనుషులందరికీ వెలుగులోనికి తీసుకొచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజానికి దేవుడికి అసలు మరణం అనేది ఉండదు. మరి యేసు ప్రభు ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మరణించాలి? ఎందుకు యేసు ప్రభు మరణంతో ఫైట్ చేయాలి? ఎందుకు గెలవాలి అంటే, నిజానికి మనకు ఆ విజయం ఇవ్వడానికే యేసు ప్రభు వారు ఆ దేవునికి ఆ మరణము సమీపించరాని ఆ దేవుడు మరణానికి లోనయ్యే శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి మరణం అయ్యాడు, మరణంతో పోరాడాడు, మరణాన్ని తిరిగి జయించాడు. ఎందుకు అంటే, ఇదిగో తన సువార్త వలన ఆ విజయమును, ఆ అక్షయతను మనకు ప్రత్యక్షతం కావాలని, మనందరము తెలుసుకోవాలి, మనందరము అనుభవించాలని చెప్పేసి యేసు ప్రభు వారు మరణాన్ని ఓడించినట్లుగా మనం చూస్తున్నాం. అదే ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారు మరణాన్ని ఓడించారు. ఆ సువార్త వలన ఆ అక్షయతను మనుషులందరికీ అందుబాటులో దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనమును మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం చదివినట్లయితే, ఏలియనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని మనం చూస్తున్నాం. నిజానికి మనుషులకి ఏం రావాలి? మనుషులు సంపాదించుకుంటున్నది ఏంటి అంటే, మనుషులందరూ పాపము చేసి మరణాన్ని సంపాదించుకుంటున్నారు. వారికి రావాల్సిన జీతం అదే. అయితే మనుషులందరికీ ఒక కోరిక, ఏ విధంగానైనా నేను మరణాన్ని జయించాలని. అందుకే మన
దేశంలో కూడా మరణాన్ని జయించడానికి మన దేశంలో ఉన్న మతంలో అనేకమైన మార్గాలను కనిపెట్టారు. ఈ విధంగా ఈ మార్గంలో వెళ్తే మరణాన్ని జయిస్తామేమో, ఈ మార్గంలో వెళ్తే పరమాత్మతో మనం ఒకటైతామేమో, ఆ విధంగానైనా మనం మరణాన్ని తప్పించుకుంటామని అనేక మార్గాలను కనిపెట్టారు. కానీ ఇందులో కూడా సక్సెస్ కాలేదు. ఏదో ఒకటి కూడా, ఏ మార్గము కూడా ఇందులో నిత్య జీవం దొరుకుతుంది, దీని ద్వారా దేవునితో ఏకమవుతామని ఏ మార్గము కూడా రుజువు పరచలేకపోయింది. అదేవిధంగా జ్ఞానాన్ని వెతికిన గ్రీసు దేశస్తులను మనం చూస్తే వారు ఎంతమంది మనుషులు ఉన్నారో అంతకంటే ఎక్కువ విగ్రహాలను పెట్టుకున్నారు. అంటే ఉదాహరణకు ఒక పట్టణంలో 100 మంది నివసిస్తే ఆ పట్టణంలో 100 మంది కంటే ఎక్కువ గుళ్ళు, ఎక్కువ విగ్రహాలు వారు పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ దేవుడు మమ్మల్ని కరుణిస్తాడో అని కనిపించిన ప్రతిదానికి, వారికి మనసులో తోచిన ప్రతిదానికి వారు పూజలు చేయడం ప్రారంభించారు. అదేవిధంగా కనిపించని దేవునికి, మాకు తెలియని దేవునికి అని సపరేట్గా విగ్రహం కూడా పెట్టారు. ఇంకా ఏ దేవుడైనా కరుణిస్తాడేమో, ఏ దేవుని దగ్గరైనా మరి ఫలితం దొరుకుతుందేమో అని ఆ విధంగా అన్ని విధాలుగా జ్ఞానం పరంగా మనుషులు ప్రయత్నించారు, మతపరంగా మనుషులు ప్రయత్నించారు. అదేవిధంగా సైన్స్ పరంగా కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ప్రజలు చేస్తూనే వస్తున్నారు. వారు మరి ఎన్నో రోగాలకు మందు కనుక్కుంటున్నారు కావచ్చు, ఇప్పుడు మందు లేని రోగాలకు భవిష్యత్తులో కనుగొంటారు కావచ్చు. కానీ మరణం పైన మాత్రం, మరణాన్ని తప్పించే ఆ మందును మాత్రం ఎవరు కూడా కనుగొనలేకపోతున్నారు. అయితే మనుషులకు వచ్చే జీతం మరణం. ఆ మరణం నుండి తప్పించుకోవడానికి మనిషికి ఆశ ఉంది, ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధము చేతనైనా, కోట్లు ఖర్చు పెట్టైనా మేము మరణాన్ని జయించాలి అని ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. ఆశ ఉంది, కానీ ఎవరు కూడా దాన్ని చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే అతనికి వచ్చే జీతం ఏంటి? మరణం. అతను చేసిన పనులన్నిటికీ ఫలితంగా అతనికి మరణమే దక్కుతుంది, కానీ మరణం పైన విజయం అతనికి దక్కడం లేదు. ఈ యొక్క పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ బెత్సైదా కోనేటి దగ్గర ఈ 38 సంవత్సరాల నుండి పడి ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడే నాకు గుర్తొచ్చాడు. అతనికి కూడా ఆశ ఉంది, స్వస్థత పొందాలని ఆశ ఉంది. స్వస్థత కోసం ఏం చేయాలో అతనికి తెలుసు. అతని ముందు కోనేరు ఉంది, దూత వచ్చి దాన్ని కదిలించినప్పుడు అతను అందులో దూకితే అతను స్వస్థత పొందుతాడు. అతనికి తెలుసు స్వస్థత రావాలంటే ఏం చేయాలో. మనకు కూడా తెలుసు మనం ఎందుకు మరణిస్తున్నామని. మనగా ఎవరిని అడిగినా, లేదా ఏ పూజారులను అడిగినా, లేదా ఏ మత సంబంధమైన వారిని అడిగినా కూడా మనిషి పాపం చేశాడు, ఆ పాపానికి జీతమే మరణం, ఆ యొక్క పాపం నుండి తప్పించుకోవడానికే ఈ మార్గాలు, ఈ పూజలు, భక్తి కార్యక్రమాలు అని చెప్తూ ఉంటారు. అయితే తెలుసు మార్గం, పాపం చేయకూడదని, నీతిగా బ్రతకాలని తెలుసు. ఆ విధంగా ఉంటే మనము ఏ విధంగా నైనా దేవుడు కరుణిస్తాడు, దేవుడు మనల్ని దాటిస్తాడు అని ఆశ కలిగి ఉన్నారు. కానీ ఆ నీతి జీవితం జీవించలేకపోతున్నారు. ఏది పాపమో తెలుసు, దాన్ని చేయవద్దు అని తెలుసు, దాన్ని చేస్తే మరణం వస్తుందని తెలుసు. మరణించాలి అని ఆశ లేదు, జీవించాలని ఆశ ఉంది. కానీ ఆ మరణం పైన విజయం సాధించలేకపోతున్నారు. ఏ విధంగా అయితే ఆ యొక్క 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉండి తన ముందున్న, తన కండ్ల ముందున్న ఆ యొక్క నీటిని చేరుకోలేకపోతున్నాడు, తన కండ్ల ముందున్న స్వస్థతను చూస్తున్నాడు కానీ అనుభవించలేకపోతున్నాడు. అటువంటి దయనీయమైన పరిస్థితిలోనే ప్రజలందరూ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందరికీ దారి తెలుసు, పాపం చేయొద్దని తెలుసు, కానీ అందరూ పాపం చేస్తారు. అందరికీ జీవించాలని ఉంది, కానీ ఎవరు కూడా జీవించలేరు. అందరూ మరణానికే పాలవుతున్నారు. అయితే అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి, నీటిలో దించలేదు, నువ్వు అతన్ని పట్టుకొని నీటిలో దించలేదు, కానీ డైరెక్ట్గా నువ్వు లేచి నడువు, నీ పరిపెత్తుకొని లేచి నడువు అని పలికినట్లుగా యేసు ప్రభు మనతో కూడా మనకు ఈ ప్రాసెస్ చేయి అని చెప్పలేదు, కానీ ఈ విధంగా భక్తి చేయండి అని మనకేం చెప్పలేదు. కానీ తన సువార్త యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఉచితముగా దేవుడు అనుగ్రహించిన కృపావరము నిత్య జీవం అని మనం చూస్తున్నాం. ఒక గిఫ్ట్గా యేసు ప్రభు వారు మనందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే స్వస్థత తన కండ్ల ముందు ఉందో కానీ స్వస్థతను చేరుకోలేకపోతున్నాడో, అదేవిధంగా జీవానికి మార్గం మన కండ్ల ముందు ఉంది. మన మనస్సాక్షి మనకు చెప్తుంది ఏ విధంగా జీవించాలని, కానీ జీవించలేకపోతున్నాం, మరణానికే పాలవుతున్నాం. అయితే అటువంటి వ్యక్తులముగా ఉన్న మనకు యేసు ప్రభు వారు ఉచితంగా కేవలం తన సువార్త యందు విశ్వసించడము ద్వారా ఉచితముగా ఒక వరముగా, ఒక గిఫ్ట్, మనల్ని ప్రేమించిన వారు మనల్ని ప్రేమించి ఒక గిఫ్ట్ ఇచ్చినట్లుగా యేసు ప్రభు వారు నిత్య జీవమును, మనిషి ఎన్నడూ సాధించలేనిది, మనుషులందరూ కట్టగట్టుకొని ప్రయాసపడ్డా ఎన్నడూ కూడా ఆ యొక్క మార్గాన్ని కనుగొనలేని ఆ నిత్య జీవాన్ని యేసు ప్రభువారు ఉచితంగా మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న యొక్క నిత్య జీవంను బట్టి మనందరము దేవుణ్ణి స్తుతించాలి అని మనము ధ్యానించబోతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇక్కడ 12 నుంచి 12వ వచనం నుండి మనం చూసినట్లయితే,
అక్కడ పౌలు భక్తుడు అనేకమైన వాక్యములను చెప్తూ ఏ విధంగా అయితే ఆదాము నుండి మరణం వచ్చిందో, ఆదాము ద్వారా పుడుతున్న ప్రతి ఒక్కరికి మరణం వస్తుందో, అంతే సర్వసాధారణంగా యేసు ప్రభువులో పుట్టిన వారికి ఇప్పుడు నిత్య జీవం వస్తుంది అని పౌలు భక్తుడు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వాక్యంలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదాములో నుండి పుడుతున్న ప్రతి వ్యక్తికి మరణం అనేది అంతే సర్వసాధారణం. ఇప్పుడు ఆదాములో నుండి పుట్టాడు కాబట్టి మనిషికి మరణం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నూతన జన్మ, మరు మనసు పొంది నూతన జన్మ పొందిన మనము యేసు ప్రభువులో ఈ నూతన జన్మ, రెండవ జన్మ పొందిన మనకు నిత్య జీవము కూడా అంతే సర్వసాధారణమని ఈ యొక్క వాక్యంలో సందర్భంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుచున్నారు అని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు తాను సంపాదించిన నీతిని మనకు అనుగ్రహించి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు. ఏ విధంగా అయితే ఆదాములో నుండి వచ్చినట్లుగా మనకు ఆ యొక్క మరణం అనేది వారసత్వంగా మనకు వస్తుందో, అదేవిధంగా యేసు ప్రభువులో జన్మించిన ప్రతి ఒక్కరికి ఏదో చేశాడని కాదు, యేసు ప్రభువులో తిరిగి జన్మించినందుకు మాత్రమే అతనికి నిత్య జీవము ఉచితంగా అనుగ్రహించబడుతుంది. అంతే సర్వసాధారణంగా ఆదాములో నుండి పుట్టిన ప్రతి ఒక్కరూ చావడం అనేది ఎంత సర్వసాధారణమో, యేసు ప్రభు నందు పుట్టిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుకోవడం అనేది అంత సర్వసాధారణంగా మనము ఎన్ని సంవత్సరాలు కష్టపడిన 1000 సంవత్సరాలు మనకి ఇచ్చిన మనము సంపాదించుకోలేని దాన్ని యేసు ప్రభు నందు మనము ఉచితంగా మనము పొందుకుంటున్నాం. కాబట్టి ఆ నిత్య జీవమును బట్టి మనందరము స్తుతించాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు అని అక్కడ రాయబడుతుంది. మనము ఈ లోకంలో ఎన్నో ఆఫర్స్ని చూస్తాం. అందులో చిన్నగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని పెడతారు. అందులో ఎన్నో చిక్కుముళ్ళు అందులో ఉంటాయి. ఈ లోకంలో ఉన్న ఆఫర్స్ అన్నిటికీ ఈ విధంగా చాలా చిక్కుముళ్ళు ఉంటాయి. అవి అందరికీ వర్తించవు అంటారు. ఈ విధంగా చాలా ఎన్నో ఉంటాయి. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నా యందు ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు అని. క్రీస్తు నందు ఎంతమంది అయితే ఉంటారో వారందరూ బ్రతుకుతారు, వారందరికీ నిత్య జీవం ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. ఇందులో ఏ చిక్కుములు లేవు. మనం చూసుకోవాల్సిందల్లా ఒకటే, మనము క్రీస్తునందు ఉన్నామా లేదా? క్రీస్తునందు ఉన్నాను అనే నిశ్చయిత మనకున్నట్లయితే నిత్య జీవము మనకు ఎంతో సర్వసాధారణంగా ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇంత ఉచితంగా మనము ఎన్నడూ సాధించలేని, మనకు మరి ఎన్ని సంవత్సరాలు మనకిచ్చినా మనము పొందలేని ఆ నిత్య జీవాన్ని యేసు ప్రభు వారు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆ నిత్య జీవమును బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించాల్సిన వారమై ఉన్నాము. అయితే ఈ యొక్క నిత్య జీవము గురించి మనము ఇంకొంత లోతుగా మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఇదే విధంగా ఇదే శరీరంతో మనం నిత్యత్వంలో మన నిత్యం బతకాలి అంటే చాలా కష్టం. ఈ శరీరం ఎండకు తట్టుకోలేదు, చలికి తట్టుకోలేదు, అదేవిధంగా వర్షానికి కూడా తట్టుకోలేదు. మరి దేనికి తట్టుకుంటుంది ఈ శరీరంలో అఫ్కోర్స్ ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మన శరీరానికి, కానీ అదేవిధంగా మైనస్ పాయింట్స్ కూడా చూసినట్లయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఇదే శరీరంతో ఇదే పరిస్థితులతో నిత్యం మనం బ్రతకాలి అంటే అలాంటి జీవితం మాకు వద్దు అని పారిపోతాం. అయితే మరి దేవుడు మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. మరి నిత్య జీవంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా అసలు నిత్యత్వంలో మన శరీరం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 43వ వచనం నుండి మనం చదువుకుందాం, లేదా 42వ వచనం నుండి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి చదువుకుందాం. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అని మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా 4 అంశాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే అది క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది అని మనం చూస్తున్నాం. ఒక విత్తనమును ఉదాహరణకు తీసుకొని, ఒక విత్తనం జీవం లేని ఒక విత్తనమును మనము భూమిలో నాటినప్పుడు అది తన జీవమును కోల్పోయి ఆ తర్వాత దేవుని చేత నూతనమైన జీవమును పొందుకొని అది తనలో లేని ఒక గొప్ప శక్తిని అది కనపరుస్తుంది. అందులో లేని ఒక కొమ్మలు, ఆ యొక్క కాడ అవన్నీ బయటకు వస్తాయి. విత్తనంలో లేని ఆకులు దానికి వస్తాయి. విత్తనంలో లేని ఫలములు దానికి వచ్చినట్లుగా
అదేవిధంగా మనం చూస్తే క్షయమైనదిగా మన శరీరం కూడా విత్తబడుతుంది. ఏ విధంగా అయితే ఒక విత్తనం పాతి పెట్టబడుతుందో అదేవిధంగా మన శరీరం కూడా పాతి పెట్టబడుతుంది. అయితే ఏ పరిస్థితిలో పాతి పెట్టబడుతుంది అంటే క్షయమైనదిగా. అంటే దీనికి ఎంత చేసినా ఇది ఒకరోజు క్షయమైపోతుంది. ఎన్ని ఆహారాలు తీసుకున్నా, ఎటువంటి ఫలాలు తీసుకున్నా, ఎటువంటి డైట్ని పాటించినా, ఎటువంటి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడినా ఒకరోజు ఇది క్షయమైపోతుంది. ఒకరోజు ఇది ముడతలు పడుతుంది అంటే మన లోపల ఉన్న కణాలు చనిపోతున్నాయి కానీ క్రొత్తవి రావట్లేదు, అంటే టైం దగ్గరకు వచ్చిందని అర్థం. ఆ విధంగా ఈ శరీరానికి ఎన్ని చేసినా, ఎటువంటి ఆహారం తీసుకునేది క్షయమైపోయేదే, ముడతలు పడిపోయేది, దీని యొక్క అందం ఒకరోజు కోల్పోతుంది. అయితే దేవుని వాక్యం అంటుంది, మీరు ఏ విధంగా లేస్తారో తెలుసా? మీరు పునరుద్ధానమైనప్పుడు మీ శరీరం అక్షయమైన శరీరంగా ఉంటుంది. దాన్ని మరణం తాకలేదు, దానికి క్షీణత అనేది పట్టదు, దానికి నాశనం అనేది ఉండదు. ఈ శరీరం అగ్నిలో పెడితే అగ్ని దీన్ని కాల్చేస్తుంది, కానీ అది అక్షయమైన శరీరం, దాన్ని అగ్ని కాల్చలేదు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును అని మనం చూస్తున్నాం. ఈ శరీరానికి ఉన్న కోరికలు, శరీరంలో ఉన్న వ్యామోహం మనుషుని చేత ఎన్నో చెయ్యరాని పనులు, చేయకూడని పనులను ఎన్నిటినో చేయిస్తుంది. లేదా మనం ఒకవేళ చరిత్రను కనుక మనం రాసినట్లయితే ఈ భూగోళం మీద ఉన్న ప్రతి జాతి చరిత్ర మనం రాద్దాం. చీమల గురించి మనం రాద్దాం, ఏనుగుల గురించి రాద్దాం. మనం వేటికి క్రూర మృగాలని పేరు పెట్టామో వాటి చరిత్రను మనం రాద్దాం. వాటన్నిటిని రాసి వాటి పక్కకు మానవుని చరిత్ర రాయండి. అది ఎంత ఘనహీనంగా ఉంటుందో దాన్ని చూస్తే దాని వైపు అసలు కళ్ళెత్తి కూడా చూడలేనంత ఘనహీనమైన చరిత్ర ఈ మానవుని చరిత్ర. మరి అటువంటి ఘనహీనమైన ఈ శరీరము విత్తబడి ఎటువంటి శరీరం అందులో నుంచి వస్తుందంటే ఇటువంటి ఘనహీనమైన శరీరము విత్తబడిన తర్వాత అందులో నుండి మహిమ గల శరీరమును నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. నిత్యత్వంలో ఈ శరీరముతో, ఈ వ్యామోహాలకు లొంగిపోయే శరీరంలో, మరి మనసుకు లొంగిపోయి ఏది పడితే అది చేసే శరీరంలో మనం ఉండం, కానీ మహిమ గల శరీరంలో మనం ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఆ మధ్య కాలంలో చూస్తే ఒక కుటుంబంలో పెద్ద కుమారుడేమో ఆస్తి కోసం తండ్రిని హత్య చేశాడు, చిన్న కుమారుడు ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడు. ఇటువంటి ఘనహీనమైన చరిత్ర మానవునికి తప్ప ఇంకెక్కడ ఉండదు. ఇంతే కాదు, ఇంతకంటే నీచమైన కార్యాలు ఎన్నో జరిగాయి. అన్నీ ఎందుకు జరిగాయి? కేవలం ఈ శరీరమును బట్టే, ఈ శరీరంలో ఉన్న కోరికలు, వ్యామోహములను బట్టే. కాబట్టి ఘనహీనమైనదిగా ఇది విత్తబడుతుంది. అయితే ఈ విధంగా మనం తిరిగి లేవము. నిత్యత్వంలో, నిత్య జీవంలో మహిమ గల శరీరమును మనం ధరించుకుంటాము. మహిమను పొందే కార్యాలు జరిగించే శరీరమును మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోదిగా మనం చూస్తే బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది అని మనం చూస్తున్నాం. ఈ శరీరము ఎంత ఆహారం తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, కొంచెం పని చేశామంటే మనం అలసిపోతాం. కొంచెం పని చేశామంటే, కొంచెం టైం గడిచిందంటే మరలా దీనికి ఆహారాన్ని పెట్టాల్సిందే. ఇంకొంచెం కష్టపడి పని చేశామంటే కొద్ది సమయం మనం నిద్రపోవాల్సిందే. నేను నిద్రపోను, నేను ఇంకా కష్టపడి పని చేస్తానని 1-2 రోజులు కష్టపడి పనిచేస్తే, నిద్రపోకుండా ఆహారం తీసుకోకుండా మనం పనిచేస్తే ఆ తర్వాత శరీరము ఎన్నో విధములైన రోగాల పాలవుతుంది. తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ శరీరానికి మనం ఎంత చేసినా ఇది బలహీనమైందే. ఇది ఎన్నడూ కూడా బలము గలదిగా మారదు. మనం ఎన్ని జిమ్ములకు వెళ్ళినా, ఎటువంటి డైట్స్ పాటించినా ఇది బలహీనమైన శరీరం అయితే దేవుడు అంటున్నాడు, నేను మీకు బలమైన శరీరమును మీకు అనుగ్రహిస్తాను. ఎటువంటి బలహీనతలు లేని, ఎటువంటి బలహీనతలకు లొంగిపోని శరీరమును మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగవదిగా మనం చూస్తే ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైనదిగా లేపబడుతుంది అని మనం చూస్తున్నాం. ఈ శరీరం ప్రకృతి సంబంధమైనది, అనగా ఆత్మకు విరోధమైనది. దేవుని వాక్యానికి విరోధమైన శరీరమును మనం కలిగి ఉన్నాం. ఎందుకు ఈ విధంగా అయినా? దేవుడు ఇటువంటి శరీరం ఇయ్యలేదు, కానీ ఆదాము చేసిన పాపమును బట్టి పాపము శరీరంలోనికి రావడం ద్వారా ఈ శరీరము పాప శరీరం అయిపోయింది, దేవునికి వ్యతిరేకంగా ఉండే శరీరంగా మారిపోయింది. అయితే ఈ శరీరము కాదు, కానీ దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన శరీరముతో, ఆత్మతో ఒకటిగా ఉండే శరీరంతో తిరిగి లేపుతాను అని దేవుడు అంటున్నాడు. ఈ లోకంలో మీరు ఆలోచించండి, మీ మెదడుకి మీ యొక్క బాడీకి సంబంధం లేకుండా ఉందనుకోండి, మీ మెదడు చెప్పేదానికి వ్యతిరేకంగా మీ శరీరం చేస్తుంది అనుకోండి, మీ జీవితం ఎంత కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనకు కష్టం ఉంటుంది. ఆ కష్టమును ఎదుర్కొని శరీరంను జయించి మనము
భక్తి చేస్తూ ఈ జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నాం. అయితే పరలోకంలో మనకు నిత్య జీవం పొందిన తర్వాత ఆ విధంగా ఉండదు. మనము దేనితో పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఆత్మ సంబంధమైన శరీరంతో మనము తిరిగి జన్మిస్తాం. కాబట్టి దేవుని వాక్యం ఏ విధంగా ఉందో, దేవుని హృదయం ఏ విధంగా ఉందో అదే విధంగా మన శరీరం కూడా చేయడానికి అనుకూలిస్తుంది. కాబట్టి అక్కడ ఎటువంటి పోరాటాలు ఉండవు. మరలా నేను ఓడిపోతానేమో, పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను మరలా దేవునికి దూరం అయిపోతానేమో, మరి సాతాను మొదట పరలోకంలో ఉండి దేవుని విరోధంగా గర్వించి దూరమయ్యాడు. మరి అదేవిధంగా మనుషులకు కూడా అవుతుందేమో అని అనుమానం కొంతమందిలో ఉండవచ్చు. అయితే అక్కడ మనం ఆత్మ సంబంధమైన శరీరంతో ఉంటాం కాబట్టి అటువంటి అనుమానాలు ఏవి మనకు అవసరం లేదు. సాతాను పడిపోయినట్లుగా అక్కడికి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా తిరిగి పడిపోయే అవకాశం లేదు. అదేవిధంగా 48, 49 వచనం మనం చదువుకుందాం. అదే అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48, 49 వచనం మనం చదువుకుందాం. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అని మనం చూస్తున్నాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు మనము ధరింతుము అని మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఆదాములో నుండి వచ్చాం కనుక పాపులుగా మనం పుట్టాం కాబట్టి పాపాన్ని చేస్తున్నాం. అదేవిధంగా దేవుని వాక్యం అంటుంది, మీరు తిరిగి జన్మించినప్పుడు మీరు ఆత్మ సంబంధులుగా మీరు పుడతారు. కాబట్టి పరలోక సంబంధి ఒక లక్షణములను ఆ వచనంలో మనం చూస్తే ఎట్టివాడు పరలోక సంబంధి ఎట్టివాడు అదేవిధంగా అదే పోలికలో మనం కూడా ఉంటాము అని మనం అంతే సులువుగా ఇప్పుడు పాపం చేయడం అనేది మనిషికి ఏ విధంగా సహజ సిద్ధంగా వస్తుందో అదేవిధంగా పరలోక సంబంధులుగా మనం మారినప్పుడు ఆ పరలోక సంబంధి అనగా యేసు ప్రభు పోలికలో మనందరం ఉంటాము. కాబట్టి ఇప్పుడు విధేయత చూపించడం, నీతిని కలిగి ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం అంతే సహజ సిద్ధంగా మనము పాటించగలుగుతాము ఆ నిత్య జీవంలో. కాబట్టి నిత్య జీవంలో మనం ఇటువంటి శరీరంతో, క్షయమైపోయే శరీరంతో, ఘనహీనమైన వాటికి లొంగిపోయే శరీరంతో, బలహీనమైన శరీరంతో, దేవునికి విరోధంగా పోరాడే ఈ శరీరంలో మనం ఉండము. కానీ దేవుడు మనకు నూతనమైన శరీరం ఇవ్వబోతున్నాడు. అది అక్షయమైనది, అది మహిమ గలది అని మనం చూస్తున్నాం. అది బలము గలది, అది ఆత్మ సంబంధమైన శరీరము అని మనం చూస్తున్నాం. కాబట్టి నిత్యత్వములో దేవుడు మనకు అనుగ్రహించి ఆ మహిమ గల శరీరమును బట్టి, ఆ అక్షయమైన శరీరమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. మనం కేవలం నిత్య జీవమును అంటే నిత్య జీవం అంటే ఏంటి మనకు అర్థం కాదు. నిత్య జీవం అంటే కేవలం ఎల్లప్పుడూ బ్రతకడం. అయితే అందులో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మనము కొంచెం క్లుప్తంగా మనం ధ్యానిస్తున్నాం. అక్కడ మొదటిగా మనం చూసాం నిత్యత్వంలో మన శరీరం ఎంత గొప్పదిగా ఉండబోతుందో, ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం చూసాం. కాబట్టి నిత్యత్వంలో ఆ నిత్య జీవములో దేవుడు మనకు అనుగ్రహించే శరీరమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఆ నిత్యత్వంలో మన ఆహారం ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అని మనం చూస్తున్నాం. జయించిన వానికి, ఎవరైతే నిత్య జీవానికి దేవుడు వారసులుగా చేస్తున్నాడో వారికి ఏమిస్తాను అంటున్నాడంటే జీవ వృక్ష ఫలములు వారికి ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవవృక్ష ఫలములు తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇక ఎన్నడూ కూడా అతను మరణము పొందడు. మనం ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే క్షయమైపోయే శరీరం, అదేవిధంగా ఆహారం కూడా క్షయమైపోయేదే. అది మనం దాన్ని ఎంత తీసుకున్నా కూడా అది మనలో క్షయతనే కలిగిస్తుంది. అదేవిధంగా మనము నిత్య జీవమును మనం చూసినట్లయితే అక్కడ అక్షయమైన శరీరం ఉంటుంది. అదేవిధంగా ఆహారం కూడా అక్షయమైనది. అక్కడున్న ఆహారం కూడా, ఆ ఆహారం తీసుకున్న వారు మరలా ఎన్నడూ కూడా మరణాన్ని రుచి చూడరు అని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును అని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం ఇందులో చూసినట్లయితే మరుగయున్న మన్నాను వానికి ఇస్తాను అని మనం చూస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇశ్రాయేలీలు ఈ క్షయమైన శరీరమును కలిగి ఈ మన్నాను వారు తీసుకున్నప్పుడు వారి యొక్క శరీరములు
మరి వారికి చెమట పట్టినట్టుగా, వారి ధరించిన వస్త్రములు పాతగిల్లనట్టుగా, వారి కాళ్ళు వాయనట్టుగా వారు ఎన్నో ప్రయాణం చేశారు. వారు కొండలలో లోయలలో ప్రయాణం చేశారు, కానీ ఏ రోజు కూడా వారి కాలు వాయలేదు. ఎందుకంటే వారు తీసుకున్న ఆహారం అటువంటిది. అయితే మనము నిత్యత్వంలో అక్షయమైన శరీరం కలిగి ఈ మన్నాను మనము తీసుకొనబోతున్నాం. అక్కడ మనకు నొప్పులు అనేవి మనకు ఉండవు. ఇక్కడ కొంచెం పని చేసిన తర్వాత మనకు నొప్పులు వస్తాయి, కానీ అక్కడ మనము ఒకవేళ ఏదైనా పని దేవుడు మనకు అప్పగిస్తే పని చేసిన తర్వాత మనకు నొప్పులు అనేవి ఉండవు. ఎందుకంటే మనము మరుగైన మన్నాను, ఆ ప్రత్యేకమైన మన్నాను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అదేవిధంగా ప్రకటన 2వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వచనమును మనం చదివినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది అక్కడ ఉంది అని మనం చూస్తున్నాం. పరలోకంలో నిత్యత్వంలో ఏముంది అంటే జీవ జలముల నది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మరి మనము తీసుకునే నీరు ఎంతో కలుషితమైంది. మనము కొంతమంది క్రీడాకారులను, చాలా సక్సెస్ని సాధించిన క్రీడాకారులను చూస్తే వారు తీసుకునే వాటర్ బిల్లు నెలకి లక్షలలో ఉంటుంది. కేవలం తాగే నీటికి ఒక నెలకి లక్షలలో రూపాయలు వారు చెల్లిస్తారు. అంటే ఈ లోకంలో ఒక మంచి నీరు తాగాలంటే ఎంత కాస్ట్లీగా ఉందో మనం చూస్తున్నాం. అయితే ఆ నీరు తాగినా వారు చనిపోరా, వారికి నీరసం రాదా, వారికి చెమట రాదా అంటే అవన్నీ మరలా కలుగుతూనే ఉంటాయి. అంత శ్రేష్టమైన నీళ్ళు, లక్షలు పెట్టి నీళ్లు తాగినా కూడా మరలా వారి శరీరం క్షయమైపోతున్నట్లుగానే మనం చూస్తున్నాం. అయితే మనము నిత్యత్వంలో జీవ జలముల నది, జీవమును ఇచ్చే ఆ నదిని మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆహారం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇక్కడున్నటువంటి ఆహారం కాదు, ఇక్కడున్న ఆహారం తీసుకున్న మనము క్షయతకు లోనవుతామైతే దేవుడు నిత్యత్వంలో మనకి అనుగ్రహించే ఆహారం అది ఎంతో ప్రత్యేకమైనది. అది మనకు జీవమును, మన శరీరంలోకి జీవమును అనుగ్రహిస్తుంది. అది మన యొక్క పనులు చేసిన, మనం ఎటువంటి కార్యములు జరిగించినా మనం నీరసానికి, బలహీనతలకు, నొప్పులకు లోను కానటువంటి ఆహారం అక్కడ ఉంది. అదే జీవజలముల నది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవదిగా మనం చూసాం. మొదటిగా మనం చూసినట్లయితే నిత్యత్వంలో ఎటువంటి శరీరం మనకు కలగబోతుంది. ఈ యొక్క దయనీయమైన శరీరముగా విత్తబడి, క్షయమైనదిగా విత్తబడి, అక్షయమైనదిగా తిరిగి లేపబడుతుంది అని మొదటిగా చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే నిత్యత్వంలో మన ఆహారం, ఇక్కడ క్షయమైపోయే ఆహారాన్ని మనం చూస్తున్నాం. అయితే అక్కడ మనము ఎన్నడూ క్షయము కానటువంటి ఆహారాన్ని మనం అక్కడ తీసుకోబోతున్నాం అని మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే అక్కడ రాజ్యం ఏ విధంగా ఉంటుంది, నిత్యత్వంలో రాజ్యం ఏ విధంగా ఉంటుంది. ఈ లోకంలో రాజ్యాలను, దేశాలను, దేశ పరిస్థితులను, దేశాలని ఏలే నాయకులను మనం చూస్తున్నాం. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉంటున్నారు కావచ్చు, కానీ ఫలితం ఏమన్నా ఉంటుందా అంటే మరి అది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. మరి దేవుని రాజ్యంలో అక్కడ ఏ విధంగా పరిపాలన ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని ఆయనను స్తుతించుడి అని మనం చూస్తున్నాం. ఆ నిత్యత్వంలో ఎవరు మనల్ని ఏలుతారు, మనల్ని ఏలే రాజు ఎవరు అనగా మన దేవుడు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. మన కోసం తన ప్రాణమును పెట్టిన దేవుడు, మన కోసం తన ఏకైక తండ్రిని వెనుదీయక మరణానికి అప్పగించిన ఆ దేవుని పరిపాలనలో మనందరము అక్కడ నిత్యత్వంలో మనము గడపబోతున్నాం. ఆ దేవుని పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంటుంది కనుక ఆయనను స్తుతించి అక్కడ స్తుతి ఉంటుంది. ఆ రాజ్యంలో, ఈ రాజ్యంలో ఉన్నట్లుగా ధర్నాలు ఉండవు. ఆ రాజ్యంలో స్తుతి, కేవలం స్తుతి. ఆ పరిపాలన బట్టి ఎంతో అద్భుతమైన ఆ పరిపాలనలో కేవలము దేవుణ్ణి స్తుతించడం, ఆ పరిపాలన బట్టి మాత్రమే ఉంటుంది అని మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎంతో అవినీతి మరి మనం చూస్తున్నాం. అయితే దేవుని రాజ్యంలో, ఆ నిత్యత్వంలో ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది, మనం ఉండే ఆ పరిసరాలు, ఆ కమ్యూనిటీ ఏ విధంగా ఉండబోతుంది అంటే అదంతా కూడా నీతితో నింపబడి ఉంటుంది. ఈ లోకం ఏ విధంగా కాలుష్యం చేత నింపబడిందో అంతకంటే ఎక్కువగా నీతి చేత పరలోకం నింపబడి ఉంటుంది. అటువంటి నీతి గల రాజ్యంలో మనము జీవించబోతున్నాం అని మనం చూస్తున్నాం. ప్రకటన 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ శాపగ్రస్తమైనది ఏది కూడా అందులో ఉండదు అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినా వాటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మరణం మనల్ని పట్టుకొని లాక్కొని వెళ్తుంటే మనకు నచ్చిన వాటన్నిటిని, మనము ప్రయాసపడి సంపాదించుకున్న వాటన్నిటిని వదిలేసి మనము చేతులు కట్టుకొని దాని వెంట వెళ్ళిపోవాల్సిందే. అయితే
నిత్యత్వంలో మాత్రం అక్కడ శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు అని మనం చూస్తాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21 వచనంలో యేసు ప్రభువారు మీరు పరలోకంలో ధనమును సమకూర్చుకోనండి అని సెలవిచ్చాడు. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి అని దేవుడు సెలవిచ్చాడు. ధనంని సంపాదించకూడదు అని చెప్పలేదు, కానీ పరలోకంలో దాన్ని సమకూర్చుకోండి, ఇక్కడ కోసం కాదు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ శాపగ్రస్తమైనది లేదు. ఇక్కడ ధనము సంపాదిస్తే ఓ బాధ, సంపాదించుకుంటే ఓ బాధ. ఒక దైవజనుడు అన్నారు, ఒకవేళ మీరు కనుక ఆస్తిని సంపాదిస్తే నా తదనంతరం నా పిల్లలకని రాయకండి, ఎందుకంటే తదనంతరం అని రాశారంటే ఆ డేట్ మీ పిల్లలే ఫిక్స్ చేసి మీ ఆస్తిని తీసుకుంటారు, కాబట్టి ఆ విధంగా రాయకండి అని అన్నాడు. కానీ దాన్ని ఆలోచిస్తే అసలు ఏది బెస్ట్, మరి ఏ విధంగా చేయాలి, మరి రాయకపోతే పట్టించుకుంటారా అంటే రాయకపోతే వారికి ఇవ్వకపోతే ఎన్నో హింసలు పెట్టే పిల్లల్ని మనం చూస్తున్నాం. అసలు ఆస్తి లేకుంటే ఏ గొడవ ఉండదంటే ఆస్తి లేకుంటే నా కోసం ఎందుకు ఆస్తి సంపాదించలేదని తల్లిదండ్రులను హింసించే కొడుకులను కూడా ఈ లోకంలో మనం చూస్తున్నాం. కాబట్టి లోకం శాపగ్రస్తమైంది. ఇక్కడ మనం సంపాదించుకున్న మనం శాపగ్రస్తులమే, సంపాదించుకోకపోయినా శాపగ్రస్తులమే. కాబట్టి అందుకే దేవుడు నిత్యత్వంలో సంపాదించుకోండి, అక్కడ సమకూర్చుకోనండి అని యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి లోకం అనేది శాపగ్రస్తమైనది. ఇందులో ఎంత సంపాదించుకున్నా శాపమే మనల్ని వెంటాడుద్ది, వాటన్నిటిని వదిలేయాల్సి వస్తుంది. అందులో ఏదో ఒక చిక్కుముడి మనల్ని వెంబడిస్తుంది. మనం ఈ లోకంలో ఎంత స్థాయికి ఎదిగినా, కోటీశ్వరులమైన అక్కడుండే సమస్యలు అక్కడ ఉంటాయి, ఇక్కడుండే సమస్యలు ఇక్కడ ఉంటాయి. అయితే నిత్యత్వంలో ఆ విధంగా కాదు. అక్కడ శాపగ్రస్తమైనది ఏది అందులో ఉండదు అని మనం చూస్తున్నాం. అందుకే ఆ రాజ్యంలో ఉన్న వారందరూ దేవుని పరిపాలన బట్టి ఆయన స్తుతించే వారిగా ఉన్నారు. ఆ రాజ్యం అంత గొప్ప రాజ్యముగా అది ఉండబోతుంది. అక్కడ మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు అనుభవిస్తున్నప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళినాక ఈ ప్రశ్న దేవుని అడగాలి, ఈ సంఘటన ఎందుకు దేవుడు నాకు అనుమతించడం అడగాలని మనం ఎన్నో అనుకుంటాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత స్తుతించడం తప్ప మనం ఏమీ చేయలేము. ఎందుకంటే అంత అద్భుతమైన పరిపాలన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ రాజ్యం అంత గొప్పగా ఉంటుంది అని మనం చూస్తున్నాం. మనము చివరిగా 4వదిగా మనం చూసినట్లయితే అక్కడ మన స్థితి ఏ విధంగా ఉండబోతుందంటే 21వ అధ్యాయం ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మనం చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతిబాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి సంగతులు గతించిపోయి ఈ లోకంలో ఏ కష్టమైతే ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ శ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా మొదటి సంగతులు అన్నీ ఒక ప్యాకేజీలో చెప్పండి. ఇక్కడ కొన్ని లిస్టు పెట్టాడు. అయితే కింద మొదటి సంగతులు ఈ లోకంలో ఉన్న ప్రతి ఆ శాపగ్రస్తమైంది, పాపమైంది కావచ్చు, మన యొక్క ప్రయాసపడి మరి మనం కోల్పోయే శాపగ్రస్తమైన పరిస్థితులు కావచ్చు, మనము శ్రమ పొంది మనము ఇతరుల ద్వారా పడుతున్న ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ఆ మొదటి సంగతులు. ఈ లోకంలో ఏ బాధనైతే మనం చూస్తున్నామో, ఏ నష్టాన్నైతే మనం చూస్తున్నామో ఆ మొదటి సంగతులు అన్నీ కూడా గతించిపోతాయి అని మనం చూస్తున్నాం. మనం లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే అక్కడ ధనవంతుడు లాజరు గురించి మనం చూస్తాం. లాజరు ఈ లోకంలో ఎంతో శ్రమ పొందాడు, అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత అతడు నెమ్మదితో ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అక్కడ దేవుణ్ణి ప్రశ్నించేవాడిగా లాజరు లేడు, ఎందుకంటే దేవుడు అంత గొప్ప బహుమానాన్ని అతనికి ఇచ్చాడు, అంతగా అతన్ని గొప్ప చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే తను పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకొనక అక్కడ నెమ్మది పొందుతున్న వాడిగా అతను ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎంతో శ్రమ పడుతున్నాం కావచ్చు, అయితే నిత్యత్వంలో మనకు అక్కడ నెమ్మది ఉంటుంది అని మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును అని మనం చూస్తున్నాం. అక్కడ దేవుడే తన గుడారమును వారి మీద కప్పుతాడు అని మనం చూస్తున్నాం. గుడారము విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో ప్రయాస మాత్రమే ఉంది, దాన్ని అనుభవించడం లేదు. అయితే పరలోకంలో విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆ నిత్యత్వం ఏ విధంగా ఉంటుంది? ఇదే జీవితం, ఇలాంటి జీవితం 1000 సంవత్సరాలు, ఇటువంటి జీవితం అంతం లేని సంవత్సరాలు మనం గడపడం కాదు. ఆ నిత్యత్వం అనేది ఎంతో ఉన్నతమైనది, మన ఊహకు అందని రీతిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు క్షయమైన శరీరమును కలిగి ఉన్నాం మొట్టమొదటిగా. అయితే దేవుడు మనకు అక్షయమైన శరీరమును, మహిమగల శరీరమును, బలమైన శరీరమును, ప్రకృతి సంబంధమైన శరీరమును అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించి ఆ నిత్యత్వంలో దేవుడు మనకిచ్చే శరీరమును బట్టి, ఆ గొప్ప శరీరమును బట్టి, అక్షయమైన శరీరమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. అదేవిధంగా నిత్యత్వంలో దేవుడు మనకు అనుగ్రహించే ఆ జీవవృక్ష ఫలములు కావచ్చు, మరుగైన మన్నా కావచ్చు, అదేవిధంగా జీవజలం నదులు బట్టి కావచ్చు, వాటన్నిటిని బట్టి మనము రెండవదిగా మనం స్తుతించే వారిగా
వారికి మనం ఉండాలి. మూడోదిగా మనం చూసాం నిత్యత్వంలో రాజ్యము ఏ విధంగా ఉండబోతుందో, అక్కడ రాజ్యం ఏ విధంగా ఉండబోతుంది, మనము స్తుతించే విధంగా అక్కడ మొత్తము నీతి పరిశుద్ధతే ఆ రాజ్యంలో ఉంటుంది. ఆ రాజ్యమును చూసి ఆ రాజ్యంలో అనుభవిస్తున్న మనము అక్కడ స్తుతించే వారిగా ఉంటాం. అంత గొప్ప రాజ్యము మనకు అనుగ్రహించబోతున్నాడు నిత్యత్వంలో. కాబట్టి నిత్యత్వంలో దేవుడిచ్చే ఆ రాజ్యమును బట్టి మూడోదిగా మనం స్తుతించే వారిగా ఉండాలి. నాలుగోదిగా మనం చూస్తే ఆ నిత్యత్వంలో దేవుడు మనకిచ్చే స్థితిని బట్టి, ఆ నిత్యత్వంలో మన స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మనం అక్కడ ఎంతో నెమ్మది పొందుకుంటాం, ఎంతో విశ్రాంతిని పొందుకుంటాం అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత చేసినా, ఇక్కడ దేవుడు మనం ఎంత ఎదిగించినా కూడా అది నెమ్మది మనకు ఉండదు. ఇక్కడ కేవలం ప్రయాస మాత్రమే ఉంటుంది, కానీ ఫలితం విశ్రాంతిని మనం ఇక్కడ పొందుకోలేము. అందుకే దేవుడు మనకు నిత్యత్వాన్ని ప్రసాదించబోతున్నాడు. ఆ నిత్యత్వంలో మనకు నెమ్మది అనుగ్రహించబోతున్నాడు. ఆ నిత్యత్వంలో మనకు మన ప్రయాస అంతటికి దేవుడు విశ్రాంతిని అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవమును బట్టి, నిత్య జీవములో దేవుడు మనకు అనుగ్రహించే యొక్క ఆశీర్వాదములను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఆ నిత్య జీవము యొక్క ఫీచర్స్ ఏంటి, అది ఎంత గొప్పగా ఉండబోతుందో మనము దేవుని వాక్యం నుండి మనం చూసాం. కాబట్టి వాటిని మనం ధ్యానిస్తూ వాటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.